అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు. నా పేరు రమ్య. ఈరోజు నేను చెప్పబోయే తంత్ర ఇది ఏంటంటే, ముఖ్యంగా మకర రాశి వారికి మరియు మీన రాశి వారికి అదృష్టం అనేది ఎలా పడుతుందంటే చూడండి, అలా పడుతుంది. మీరు ఏంటంటే కొంచెం పూజ ఒకటి మంచిగా చేసుకుంటే, నేను చెప్పిన విధంగా మీరు ఒక 11 శనివారాలు కూడా ఇలా చేసుకుంటే మీకు మార్పు అనేది తప్పకుండా కనిపిస్తుంది. మీరు పట్టింది బంగారం అవుతుంది. మళ్ళీ మీరు ఈ తంత్ర చేశాక నచ్చితే మళ్ళీ అప్పుడే నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే మీరు ఈ తంత్ర చేసి చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కి పెట్టండి. బెల్ ఐకాన్ నొక్కి పెట్టడం వల్ల ఏంటంటే నేను చేసే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తాయి. నా సబ్స్క్రైబర్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేయడం వల్ల ఏంటి తినకేంటి ఇలా చెప్తుంది అని అనుకుంటున్నారు. తప్పుగా అర్థం చేసుకోవద్దు. లైక్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం వీడియో అనేది ముందుకు బూస్టప్ అవుతుంది. ఈ యూట్యూబ్ ఆల్గరిథం అనేది ఏంటంటే లైక్ చేయడం వల్ల ఏంటంటే ఓహో ఈ వీడియో బాగుంది అని ఇంకొంచెం ముందుకు పుషప్ చేస్తుందండి. అంతే అండి. లైక్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు ఈ 2025లో ఈ మకర రాశి మీనరాశి వారికి అదృష్ట యోగం పడుతుందండి. మీరు నేను చెప్పినట్టు చేస్తే మాత్రం తప్పకుండా పడుతుంది. ఏం చేయాలి అంటే మీరు శనివారం రోజు మీరు తల స్నానం కూడా అన్నీ చేసేసుకొని మీ దగ్గరలో ఉన్న పాన్ షాప్ ఉంటుంది కదండి, అక్కడ వెళ్ళండి. మిఠా పాన్ సిల్వర్ కోటెడ్ ఇప్పుడు నీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. ఆ సిల్వర్ పాన్లు కట్టించుకొని 2 కట్టించుకొని రండి. కట్టించుకొని వచ్చిన తర్వాత మీరు ఏం చేయండి అంటే, మీకు హనుమాన్ చాలీసా చదవడానికి వస్తే ఇంట్లో వినండి. లేదు నాకు చదవడానికి వస్తుంది అనుకుంటే అక్కడ మనకు హనుమంతుని గుళ్ళో కంపల్సరీ ప్రతి ఒక్క గుళ్ళల్లో మనకి ఇట్లా పోస్టర్ వేసి పెడతారండి, హనుమాన్ చాలీసా చదువుకోవడము. లేదు నాకు చదువుకోవడానికి వస్తుంది మనసులో అనుకుంటే ఆయన చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ చదువుకోండి. అంతేనండి. చదువుకున్న తర్వాత మీరు తీసుకెళ్ళిన 2 స్వీట్ పాన్స్ సిల్వర్ కోటెడ్ అయి ఉండాలండి పాన్ పైన. మరి మీకు ఇప్పుడు ఈ వీడియోలో మీకు మధ్యలో కనిపిస్తూనే ఉంటుంది, సిల్వర్ కోటెడ్ అయ్యి ఉండాలి. అలాగే ఆయనకి ఆ రోజు మీరు గులాబీ పువ్వులు, రెడ్ కలర్ గులాబీ పువ్వులు, సెంటు గులాబీ అని వస్తుంది కదండి, ఆ పువ్వులు తీసుకెళ్ళి ఆయనకి సమర్పించేసేయండి. ఒకటి ఆ హనుమంతుడి దగ్గర పెట్టండి, ఒకటి మీరు ఇంటికి తెచ్చుకొని తినేసేయండి. చూడండి, ఇలా మీరు చేస్తూ ఉంటేనే వితిన్ ఒక 3 వీక్స్లోనే మార్పు కనిపిస్తుంది మీకు. ఈ మకర రాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు మళ్ళీ నన్ను గుర్తు చేసుకుంటారని అనుకుంటున్నాను. కానీ నేను చెప్పే తంత్రం మాత్రం తప్పకుండా చేస్తేనే మీకు కలిసి వస్తుందండి. మీరు పట్టింది బంగారం అవుతుంది. హనుమంతుని గుడికి నమ్మకంతో వెళ్ళండి. మీరు ఇలా 11 వారాలు చెయ్యండి, చూడండి. కానీ కంపల్సరీ ఆయనకి ఇదేంటంటే గులాబీ పువ్వులు సెంటువి, లేకుంటే గులాబీ ఇత్తరు ఉంటుంది కదండి, సెంటువి ఇత్తరు, అదేనా ఆయనకి అక్కడ సమర్పించేసి రండి. మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు ఒక స్వీట్ పాను సిల్వర్ కోటెడ్ది ఉంటుంది కదండి, ఆ పాను అక్కడే ఒకటి పెట్టేసేయండి. ఒకటి మీరు పంతులు గారికి చెప్పండి నీకు ఇచ్చేసేయమనండి. మళ్ళీ వీలవుతే మీ పేరు పైన ఒక 10 రూపాయలు 15 రూపాయలు అవుతాయండి, అర్చన కూడా చేయించుకోండి. మకర రాశి వారి మీనరాశి వారికి అదృష్టయోగం.